మిత్రులారా, ఈ వేదిక నిర్వహించిన అతిథులకు నమస్కారం. చాలా మంది వెళ్ళిపోయారు, పర్వాలేదు. ముఖ్యంగా ఆర్టిజన్ గురించే మాట్లాడదలుచుకున్నా. మన దగ్గర ఎట్లయిపోయిందంటే, గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం చేస్తుందని ఆశలో పల్లెకిలో ఊరెగితే వాళ్ళు లక్షల కోట్లు మన విద్యుత్ సంస్థను నాశనం చేసి, మన రాష్ట్ర ప్రభుత్వానికి నాశనం చేసి పారిపోయాడు. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న ఈ 3 ఏళ్ల నుంచి ఏమైనా చేస్తారంటే ఎక్కడి గొంగడు అక్కడనే ఉంది. ఇక డిప్యూటీ సీఎం గారికి అందరం కలిసినాం. ఎన్నిసార్లు ప్రాధాన్యపడ్డా ఎందుకు మన ఐదు పెట్టారు సార్, అన్నీ చేస్తారంటారు. కానీ మరి ఏం చేస్తుందో ఏవో భగవంతుడు కనుక ఆ భూతానికి కనుక టీఆర్సీ కమిటీ అటే ఉన్నది, ఆర్టిజన్ సమస్యలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్త సమస్య ప్రైవేటీకరణ. అన్ని ప్రైవేట్ చేసుకుంటా పోతే లాస్ట్కి వస్తే రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీలో ప్రైవేటీకరణ కూడా జరిగిపోయేటట్టు కనిపిస్తుంది. కాబట్టి మనం ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మన దగ్గర కూడా కొందరు దొంగలు తయారయ్యారు. ఒకడు ఆ జేఏసీ అంటాడు, ఒకటి ఈ జేఏసీ అంటాడు. ఈ జేఏసీ అనుకుంటా ఇంట్లో కూర్చున్నారు. అయిపోయాయి. అరే పోతే పెద్దల దగ్గర పోయినప్పుడు ఏం మాట్లాడారో తెలియని విధాలు కూడా తయారైపోయాయి. ఇక చెప్తారేమో కోపాలు వస్తాయి. అది అందరం కలిసి ఇంత పెద్ద పవర్ స్టేషన్ ఇవాళ వేల మంది మొత్తం విద్యుత్ ఈ నుంచి దిల్సు నగర్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. కానీ మన పవర్ ఏంటో చూపించినాం. ఇవాళ ఇంత గతంలో కూడా చూపించినాం. కాబట్టి ఈ పవర్తోనే మనం హక్కులను సాధించడం జరుగుతుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం. 10 రోజుల సమ్మె చేసి కార్మికులు పాపం చిన్న స్థాయి కార్మికులు అన్యాయంగా అయిపోయింది. ఇప్పటిదాకా సరిగా వాళ్ళకు ఆ 10 రోజుల సాలరీ కూడా రాదు. ఇంకా రకరకాల వచ్చారు ఉన్నాయి. అధికారుల దగ్గర పోయినప్పుడు ఏం మాట్లాడాలో తెలియని నాయకులు ఉన్నారు. వాళ్ళు పోయి మేము సాధిస్తామని ఇక బోర్లో పడుతున్నారు. అడ్డంకి డైరెక్టర్ సార్ ఎక్కడ పోయినో తెలియదు, పోగొట్టుకున్న సార్ ఎక్కడ పోయినో తెలియదు. పోయి వాళ్ళు కూడా రోజు ఇంటికాడ కూర్చున్నారు. కానీ ఇప్పటిదాకా పరిష్కార మార్గం దొరకలేదు. ఇక వస్తున్నది ఆర్డర్, ఇక అవుతుందని ఏప్రిల్ 17వ తారీఖు నుంచి ఇవాళ మే 18వ తారీఖు వచ్చేసి 19వ తారీఖు నాడు మనం ధర్నా పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఆర్టిజన్ ఉంది కాదు, అన్ని కార్మికులు కానీ, మీటర్ కానీ, ఇంజనీర్లు కానీ, అకౌంట్ కానీ, ఓఎంఎం కానీ అందరు సమానమే. మన కులం ఒకటే, విద్యుత్ సంస్థ ఒకటే కులం అనేది మొదలు చెప్తున్నా. కానీ అది వాట్సాప్లలో మాత్రం కొందరు కావాలని అందరికీ విభజించి పరిపాలించేటట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్, వాళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి వాట్సాప్లలో ఉద్యమం బంద్ చేయండి. ధైర్యం ఉంటే అందరం కలిసికట్టుగా ఉద్యమం చేద్దాం. మన ప్రభుత్వంతో మనం సాధించేదాకా మనం నిద్రపోకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.